హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 65 ఏళ్ళు, 75 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు 5% చొప్పున పెన్షన్ పెరుగుదలపై నిజ నిజాలు ఏంటి అనే పూర్తి వివరణ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్‌కి 65 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి, సో, 65 ఏళ్ళు నిండిన తర్వాత నుంచి 5% మొదలుకొని 5% చొప్పున పెంచుతూ 65 ఏళ్లకు 5%, 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15%, ఈ విధంగా తదుపరి ఈ విధంగా అయితే పెంచాలి అనైతే ప్రతిపాదన ఉంది అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు పెన్షనర్స్ అంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. సో, వారికి ఏమైనా అనారోగ్య పాలైనా గూడా, ఏమైనా గూడా వారి కొడుకులు, కూతుర్లు చూసుకునేవారనమాట. సో, హాస్పిటల్ ఖర్చు భరించేవారు. కానీ ఇప్పుడు పెన్షనర్లు ఒంటరిగా ఉంటున్నారనమాట. అంటే భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. సో, వారిని తీసుకురావడానికి గానీ, వారికి అయ్యే ఖర్చులు గానీ, మొత్తం వాళ్ళే భరించాల్సి వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ 80 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే 20% నుంచి పెన్షన్ ఇవ్వడం అనేది ఆహ్, ఏమాత్రం సమంజసం కాదు. సో, మారుతున్న ఈ యొక్క కల్చర్, ఈ యొక్క అప్‌డేట్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ పెన్షన్ నిబంధనలు కూడా ఎప్పుడో పెట్టినవి. వీటిని గూడా చేంజ్ చేయాలి. సో, అలాగే 80 ఏళ్ళు దాటిన వారికి 20% చొప్పున ఇస్తున్నారు. సో, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ దానికి ముందుగా 75 ఏళ్ల వారికి 15% గాను, 70 ఏళ్ల వారికి 10% గాను, 65 ఏళ్ళు నిండిన వారికి 5% అన్న అట్‌లీస్టు ప్రొవైడ్ చేయండి. సో, ప్రభుత్వం పైన ఎంతో భారమైతే ఏమి పడదు కదా! అని జెప్పేసి పెన్షనర్స్ తరపున అయితే ఒక వాదన ఉందన్నమాట. మరి అసలేమైందనేది చూద్దాము. ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లలో కూడా 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినటువంటి సిఫార్సులను ఆమోదించిందని, ఇకపై 65 ఏళ్ళు దాటిన పెన్షనర్స్‌కు ప్రతి 5 సంవత్సరాలకు ఒక 5% చొప్పున పెన్షన్ పెంచుతుందని, ఇందుకు మనం ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలే చెప్పాలంటూ ఈ యొక్క మెసేజ్‌లోని సారాంశంగా అయితే ఉంది. యాక్చువల్‌గా దీన్ని ఇంకా ఎవరు ఆమోదించలేదన్నమాట. సో, ఇది ప్రతిపాదనగానే ఉంది ఇంకా ఇంతవరకు. కానీ ఆమోదం పొందింది అని జెప్పేసి వార్తను కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కువగా పెన్షనర్సు ప్రతిపాదన ఇదే కాబట్టి, పెన్షనర్ కోరుకునేది ఇదే కాబట్టి, పెన్షనర్ మనసులో ఉన్నది ఇదే కాబట్టి, వాళ్ళు ఈజీగా నమ్మి మోసపోతారు. అంటే నమ్మేదానికి ఆస్కారం అయితే దయచేసి గమనించండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా అవాస్తవము. మరియు ఈ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. ఇంతవరకు ఇటువంటి ప్రతిపాదన ఏమి జరగలేదు ప్రభుత్వం సైడ్ నుంచి. సో, ఇది కేవలము అభ్యర్థనగానే ఉంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. గతంలో 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఇందులో ఆర్‌కే సురేష్ రెడ్డి గారు, కనకమేడల రవీంద్ర కుమార్ గారు సభ్యులుగా అయితే ఉన్నారు. సో, 2021 జనవరి 10న ఈ యొక్క పెన్షనర్ల సమస్యలపై 62 పేజీల నివేదికనైతే సమర్పించింది ఈ కమిటీ. ఇందులో ప్రధానంగా 28 రికమెండేషన్‌లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అవుతున్నటువంటి నేపథ్యంలో పిల్లలు ఒక చోట ఉద్యోగాల రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు అని వృద్ధ దంపతులు వారు మాత్రమే ఒంటరిగా ఉంటూ తమ ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులను తామే భరించాల్సొస్తోందని కమిటీ గుర్తించింది. మరి ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం 80 ఏళ్ళు దాటిన వారికి ఇస్తున్నట్లే ఇస్తూ, ఏదైతే 20% ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ, అలాగే దాన్నేం పెంచమని కోరటం లేదు. దాన్ని అలాగే ఇస్తూ 80 ఏళ్ళు దాటిన వారికి, అలాగే 65 ఏళ్ల నిండిన వారికి కూడా ప్రతి 5 ఏళ్లకు ఒక 5% చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వాలని కమిటీ ఈ మేరకు న్యాయపరంగా
సిఫార్సు చేసింది. అయితే ఈ కమిటీ చేసిన 28 సిఫార్సులలో కేంద్ర ప్రభుత్వం కేవలం 5 మాత్రమే ఆమోదించింది. మిగిలిన వాటిని ముఖ్యంగా ఈ 65 ఏళ్లకు అదనపు పెన్షన్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది ప్రభుత్వము. సో, కానీ మనకు ఈ యొక్క అంశాల్లో 28 అంశాల్లో ఇదొకటి కాబట్టి దీనికి ఆమోదం పొందింది అనే వార్తలు మనము నమ్మకూడదు. ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రతిపాదనను తిరస్కరించింది. ఒప్పుకోలేదు. వాస్తవానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ వారు ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపారన్నమాట. యాక్చువల్‌గా ఏమైందంటే ఎందుకు తిరస్కరించబడిందంటే, సో, ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకి ఏదైతే వెళ్ళాలో వెళ్ళాయి. వారు దీనిపై ఆర్థిక వ్యవహారాల శాఖ అభిప్రాయాన్నయితే కోరారు. దీనిని పరిశీలించినటువంటి ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదు అని 2022 జూన్ 1న స్పష్టం చేసింది. దీనికి మరి వాళ్ళు ఎందుకు కాదన్నారు? దేనికైనా కారణం ఉంటుంది కాబట్టి, సో, దీనికి వారు చూపిన ప్రధాన కారణాలేంటంటే, భారతదేశంలో ఆయుర్దాయం అనేది గణనీయంగా పెరిగిందని వాళ్ళు ప్రాథమిక అంచనాకొచ్చారు ఫ్రెండ్స్. గణనీయంగా ఆయుర్దాయం పెరిగింది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు. సో, ఈ పెన్షనర్స్ ఎక్కువ కాలం ఉంటున్నారు. సో, 65 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఉంటున్నారు. సో, వారికివ్వాలంటే సో, 80 ఏళ్ళు, 80 ఏళ్ళు పైబడిన వారు అక్కడి వరకైతే తగ్గిపోతూ ఉంటారనమాట. సర్వీస్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో, వారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. డ్యూ టు ఆహ్, మరణాల రేటుతో ముడిపడి ఉంటుంది కాబట్టి. కానీ 65 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే 65, 70 ఏళ్లలో ఎవరు కూడా మరణాల రేటు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ భారం ఆర్థికంగా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది అని చెప్పి అది అభిప్రాయపడిందనమాట ప్రభుత్వము. పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తుండటం వల్ల ప్రభుత్వం ఎక్కువ కాలం పెన్షన్ చెల్లించాల్సొస్తుంది. ఇది ఖజానాపై అదనపు భారాన్ని మోపుతుందనైతే ప్రభుత్వం సైడ్ నుంచి వాదన. అందుకోసమే తిరస్కరించామని కూడా వారు చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికే పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఏటా 2,00,00,000,00,000 ఖర్చు చేస్తోంది పెన్షన్ల రూపంలో. ఒకవేళ కేంద్రం ఈ యొక్క పెంపును అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా తమ పెన్షనర్లు ఇదే వర్తింపచేయాలనే ఒత్తిడిని తీసుకొస్తారు. ఖచ్చితంగా ఒత్తిడనేది పెరుగుతుంది. రాష్ట్రాలు కూడా ఈ ఆర్థిక భారాన్ని మోయలేవని చెప్పేసి కేంద్రమే డిసైడ్ చేసిందనమాట. సో, కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షనర్లకు ఇవ్వాలంటే మాకు ప్రస్తుతం సంవత్సరానికి 2,00,000,00,000 ఖర్చవుతుంది. సో, ఈ యొక్క ప్రతిపాదన వల్ల మరింత కాస్త బర్డెన్ పడుతుంది. సో, ఒకవేళ మేము బర్డెన్ భరించినా గూడా రాష్ట్రాలు మోయలేవు దీన్ని. అందుకోసం మేమే ఆహ్, ఇవ్వడం లేదని అని వచ్చేటట్టుగా ఈ యొక్క అభిప్రాయం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. యాక్చువల్‌గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున చేయవలసి ఉంటుంది. కాబట్టి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ ఈ ప్రతిపాదనను ఆర్థిక భారం కారణంగా రిజెక్ట్ చేశాయని చెప్తున్నాయి. పెన్షన్ పేపర్ల ఆలస్యం, ఫ్యామిలీ పెన్షన్ వివరాల నమోదు వంటి కొన్ని సాంకేతిక సమస్యల పరిష్కారానికి మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్ప వయసు ఆధారంగా 5% పెన్షన్ పెంపు అనేది జరగనే లేదు. సో, చూడండి ఫ్రెండ్స్, కేంద్రము తన గురించే కాకుండా రాష్ట్రాల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు మరి. దీన్నిక కాబట్టి పెన్షనర్స్ ఎవరు కూడా ఇటువంటి ఫేక్ వార్తలు ఏదైతే ఇది ప్రతిపాదించారో, ఆమోదించారని చెప్పేసి వచ్చినాయో వాటిని చూసి ఆశ్చర్యపడొద్దు. సో, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మవద్దు. ఇతరులకు కూడా షేర్ చేయవద్దు. సో, ఇవి తప్పుదోవ పట్టించే అభిప్రాయం అవుతుందనే ఉద్దేశ్యంతో సో, ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో, ఇది ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్. దీనిపైన ఎటువంటి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే సో, ప్రభుత్వం అయితే పెంచాల్సిన కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే పెన్షనర్ సైడ్ నుంచి వాదన ఏంటంటే ఆహ్, గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. అప్పుడు పెద్ద భారం పడేది కాదు. ఎందుకంటే నలుగురు ఉన్నారంటే ఆహ్, వాళ్ళకి బాలేనప్పుడు వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళకట్లా ఒకరికొకరు తోడుగా సహాయంగా ఉంటారు. అప్పుడు డబ్బులతో పెద్దగా పని ఉండదు. కానీ ఇప్పుడు పెరిగిన ఖర్చులకు బయటికెళ్ళాలంటే ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్టేషను హాస్పిటల్స్‌లో ఎంట్రీ ఫీజు, ఆహ్, ఓపీ ఫీజ్ అని చెప్పి ఆ ఫీజు, ఈ యొక్క పరీక్షలు, ఆ పరీక్షలు అని చెప్పేసి మెడికల్ స్టోర్‌లో ఉండే ఆ రేట్లు, ఎంఆర్‌పీ రేట్లు ఇవన్నీ గూడా చాలా ఎక్కువైన తరుణంలో ప్రభుత్వము కొద్దిగా కన్సిడర్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతారనైతే
పెన్షనర్స్ భావిస్తున్నారు. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఏదైనా అప్‌డేట్ వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఫర్దర్‌గా మన వీడియోస్‌లో అయితే మాట్లాడుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.